ఖమ్మం జిల్లా బైపాస్ రోడ్డులో ఉన్న ఓ హోటల్లో ఫుడ్ కంట్రోలర్ జ్యోతిర్మయి తనిఖీలు చేశారు. హోటల్లో పూర్తిగా నిల్వ చేసిన ఆహారం వినియోగిస్తున్నారని గుర్తించారు. వంటకు ఉపయోగించే కొబ్బరి పొడి, నూడిల్స్ వంటి రా మెటీరియల్ కూడా కల్తీవే అని నిర్ధారించారు. ఆహార పదార్థాల శాంపిల్స్ ను అధికారులు సేకరించారు. హోటల్ నిర్వాహకులకు నోటీసులు జారీ చేశారు. ఎడ తీసుకొని రండి బయట కట్ట తీసుకురండి బయట కట్ట ఎడ తీసుకొని రండి బయట కట్ట తీసుకురండి. ఖమ్మం జిల్లా బైపాస్ రోడ్డులో ఉన్న ఓ హోటల్లో ఫుడ్ కంట్రోలర్ జ్యోతిర్మయి తనిఖీలు చేశారు. హోటల్లో పూర్తిగా నిల్వ చేసిన ఆహారం వినియోగిస్తున్నారని గుర్తించారు. వంటకు ఉపయోగించే కొబ్బరి పొడి, నూడిల్స్ వంటి రా మెటీరియల్ కూడా కల్తీవే అని నిర్ధారించారు. ఆహార పదార్థాల శాంపిల్స్ ను అధికారులు సేకరించారు. హోటల్ నిర్వాహకులకు నోటీసులు జారీ చేశారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి చిరారవి అందిస్తారు. రవి, చెప్పండి, మరి హోటల్లో నిల్వ ఉంచిన పదార్థాలు వాడుతున్నట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? ఇప్పటికే ఏదైతే ఖమ్మం నగరంలో ఉన్నటువంటి పలు వాటర్ల మీద ఏదైతే ఫుడ్ కంట్రోల్ సంబంధించినటువంటి అసిస్టెంట్ డైరెక్టర్ జ్యోతిర్మయి తనిఖీలు చేసి వాటిని మొత్తం కూడా వాటికి నోటీసులు ఇవ్వడం జరిగింది. వాటిని కొన్ని హోటల్స్లలో ఆహార పదార్థాలు ఒకటి కల్తీ ఆహార పదార్థాలతో పాటు అట్లాగే సరైనటువంటి నిల్వ ఉన్నటువంటి ఆహార పదార్థాలు ఎక్కువ కాలం పాటు ఉండి అవి ఏదైతే వినియోగదారులకి ఇవ్వడంతో వాళ్ళకి అనేక రకాల జబ్బులకు గురవుతున్న సందర్భం ఉన్నది. అయితే ఈ మధ్య కాలంలో ఖమ్మంలో ఉన్నటువంటి ప్రధానంగా ఏదైతే ఖమ్మం నగరం శరవేగంగా అభివృద్ధి చెందటం, ఇక్కడ ఐటీ సంబంధించినటువంటి కానీ అట్లాగే మిగతా ప్రధానంగా మెడికల్ హబ్ గా తయారు కావడం, అట్లాగే ఎడ్యుకేషన్ హబ్ గా తయారు కావడంతో హైదరాబాద్ తర్వాత ఎక్కువ నగర అభివృద్ధి చెందినటువంటి పరిస్థితి ఉండటంతో ఈ ప్రాంతంలో కొద్దిగా పెట్టుబడులు పెట్టడం, అట్లాగే వ్యాపారానికి ఇతర రంగాలకి ఒక కేంద్రంగా మారడంతో ఇక్కడ హోటల్స్ ఎక్కువగా నెలకొల్పడం జరిగింది. ఇక్కడ చాలా ప్రాంతాలలో బైపాస్ లో ఉన్నటువంటి ప్రధానంగా ఖమ్మం నగరం అనేటువంటిది విశాలమైనటువంటి నగరంగా మారిపోయింది. ఈ మధ్య కాలంలో గత 5 ఏళ్ల నుంచి నగరం ప్రాంతంలో అనేక ప్రాంతాలలో ఒక మిడిల్ క్లాస్ నుంచి ఒక హై స్థాయి వరకు అంటే ఒక పెద్ద హోటల్స్ ని నెలకొల్పడం జరిగింది. స్టార్ హోటల్స్ లాంటివి కూడా ఇక్కడ ఖమ్మం నగరంలో దాదాపు ఒక 15 హోటల్స్ దాకా నెలకొల్పడం జరిగింది. బైపాస్ లో అయితే అత్యంత ఇంకా ఖరీదైనటువంటి హోటల్స్ నెలకొల్పి దాంట్లో పదార్థాలు చాలా రోజుల మట్టి నిల్వ ఉన్నటువంటి అట్లాగే ఎక్కువ రోజులు నిల్వ చేసి ఆహార పదార్థాలు పెడుతున్నారనేటువంటి కంప్లైంట్ కూడా గతంలో ఫుడ్ కంట్రోల్ వారికి చెప్పినప్పుడు కూడా సరైనటువంటి స్పందన లేకపోవడంతో ఈ మధ్య కాలంలో అవి ఎక్కువ అవడంతో చాలా మంది ఏదైతే కల్తీ ఫుడ్ తినటం వల్ల అట్లాగే సరైనటువంటి ఏదైతే హోటల్స్లలో క్వాలిటీ ఫుడ్ పెట్టకపోవడంతో చాలా మంది కూడా అనేక సందర్భాలలో ప్రజలు ప్రభుత్వానికి అట్లాగే అధికారులకి ప్రధానంగా జిల్లా కలెక్టర్ లాంటి ఒక ఉన్నతాధికారులకు కూడా వాళ్ళు ఫిర్యాదులు చేయడంతో ఈ మధ్య కాలంలో జ్యోతిర్మయి అసిస్టెంట్ కంట్రోల్ ఏదైతే ఫుడ్ కంట్రోల్ డైరెక్టర్ ఎవరైతే ఉన్నారో తను జ్యోతిర్మయి పెద్ద ఎత్తున ఎక్కడెక్కడ అసలు ఫుడ్ సంబంధించినటువంటి కల్తీలు జరుగుతున్నది, ఏ హోటళ్లలో ఎక్కడెక్కడ ఇవి జరుగుతున్నాయనేటువంటి విషయాల మీద తను సమగ్రంగా కొంత తెలుసుకొని వాటి మీద దాడి చేయడం జరిగింది. ఈ దాడుల నేపథ్యంలో కొన్ని హోటల్స్ కి ఇప్పటికే ఏదైతే వారికి నోటీసులు ఇవ్వడం, కొన్ని హోటల్స్ అయితే సీజ్ కూడా చేయాలనేటువంటి ఆదేశాలు కూడా జారీ చేసిన సందర్భం అయితే నెలకొన్నది. ఓకే, రైట్ రవి, థ్యాంక్ యూ.
ఎడ తీసుకొని రండి బయట కట్ట తీసుకురండి బయట కట్ట పెట్టండి